నమస్కారం సుఖీభావ్కు స్వాగతం. ఈ రోజు సుఖీభావ్లో కాలేయానికి కొత్త ఊపిరి. కాలేయ క్యాన్సర్ చికిత్స మరింత మెరుగ్గా. పిల్లలు ఫోన్లను వదలడం లేదా? గర్భిణీ దశలో రక్తపు గడ్డల ప్రమాదం. ఇంకా హెల్త్ టిప్. మన కాలేయం దాదాపు 90% పైగా పాడైనప్పటికీ దాన్ని మందులతో బాగు చేసే అవకాశం ఉంటుంది. అయితే క్యాన్సర్ సోకినప్పుడు, సిరోసిస్ బారిన పడ్డప్పుడు కాలేయాన్ని మందులతో బాగు చేయలేం. ఇలాంటప్పుడు ఖచ్చితంగా కాలేయ మార్పిడి సర్జరీకి వెళ్లాల్సి ఉంటుంది. కుటుంబ సభ్యుల నుంచో, చనిపోయిన వ్యక్తుల నుంచో కాలేయాన్ని సేకరించి లివర్ ట్రాన్స్ప్లాంట్ సర్జరీని చేయాల్సి ఉంటుంది. కాలేయ మార్పిడికి దారి తీసే పరిస్థితులు, కాలేయ మార్పిడి సర్జరీ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. కాలేయం మన ఒంట్లోకి పేరుకునే వ్యర్థాలు, విష పదార్థాలని హరిస్తుంది. అయితే ఈ పని దాని సామర్థ్యానికి మించితే కాలేయంలోని కణాలు దెబ్బతింటాయి. ఇదే పరిస్థితి కొనసాగితే మొదట ఫ్యాటీ లివర్, తర్వాత ఆల్కహాలిక్ హెపటైటిస్, చివరికి లివర్ సిన్రోసిస్కు దారితీస్తుంది. ఇక హెపటైటిస్ ఇన్ఫెక్షన్లు సోకినప్పుడు చాలా ఏళ్లుగా మధుమేహం, హై బీపీ, కొలెస్ట్రాల్ సమస్యలతో బాధపడుతున్నప్పుడు కూడా కాలేయం క్రమంగా దెబ్బతినిపోతుంది. కాలేయ వ్యాధుల్ని ముందుగానే గుర్తించినప్పుడు తగిన మందులు, వైద్య సాయం తీసుకుంటే సరిపోతుంది. కాలేయం ఆరోగ్యం చాలా వరకు మెరుగుపడుతుంది. అయితే సిరోసిస్ బారిన పడ్డప్పుడు మాత్రం మందులు పనిచేయవు. ఇలాంటప్పుడు కాలేయం మార్పిడికి వెళ్లటం ఒక్కటే పరిష్కారం. కాలేయ మార్పిడి అనే ఆపరేషన్ పెద్ద ఆపరేషన్, ఇట్స్ కాంప్లెక్స్ ఆపరేషన్. సో అందుకని ఓన్లీ క్లియర్ ఇండికేషన్ ఉంటేనే మనం అడ్వైస్ చేస్తాం అన్నమాట. సో ఇప్పుడు కాలేయ మార్పిడికి ఏమేమి రీజన్స్ అంటే, ఒకటేమో సిరోసిస్. మనం అనుకున్నట్టు సిరోసిస్ బాగా అడ్వాన్స్డ్ అయిపోయి చైల్డ్స్ బి, చైల్డ్ సి వచ్చి, జాండిస్ వచ్చి, కడుపులో నీరు చేరి, కాళ్ళలో వాపులు వచ్చి, లేకపోతే ఫిట్స్, కోమా ఇలాంటిగా ఉన్నప్పుడు కాలేయ మార్పిడి అవసరం. ఇది డీకంపెన్సేటెడ్ లివర్ డిసీజ్ సిరోసిస్ అంటారు. రెండో రీజన్ ఏంటంటే, సిరోసిస్ పేషెంట్స్లో లివర్లో క్యాన్సర్లు వచ్చే ఛాన్స్ ఉంది. సో ఆ క్యాన్సర్ని ఆపరేషన్ చేసి తీయలేము, ఎందుకంటే లివర్ తట్టుకోలేదు ఆపరేషన్. అలాంటప్పుడు లివర్ని మొత్తం తీసేసి క్యాన్సర్తో సహా కొత్త లివర్ మార్పిడి చేస్తే అది క్యూర్ అవుతుంది అన్నమాట క్యాన్సర్. సో లివర్ క్యాన్సర్లో కాలేయ మార్పిడి ఈజ్ అన్ ఇంపార్టెంట్ ఇండికేషన్. ఇక మూడో కాజ్ ఏంటంటే ఎక్యూట్ లివర్ ఫెయిల్యూర్. ఇప్పుడు నార్మల్గా హెల్దీగా ఉన్న వాళ్ళకి సమ్టైమ్స్ సడన్గా ఇన్ఫెక్షన్ వల్ల హెపటైటిస్ ఏ ఇన్ఫెక్షన్, హెపటైటిస్ బి ఇన్ఫెక్షన్, హెపటైటిస్ ఈ ఇన్ఫెక్షన్, ఇలాంటి ఇన్ఫెక్షన్ వలన లివర్ సడన్గా డ్యామేజ్ అయిపోతుంది. విత్ ఇన్ ఎ ఫ్యూ డేస్ జాండిస్, బ్లడ్ క్లాట్ అవ్వదు, కోమాలోకి వెళ్ళిపోతారు. సో దీన్ని ఎక్యూట్ లివర్ ఫెయిల్యూర్ అంటారు. ఇలాంటి కేసెస్లో ఎమర్జెన్సీ లివర్ ట్రాన్స్ప్లాంట్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే ఇలాంటి కేసెస్లో ట్రాన్స్ప్లాంట్ చేసి వెంటనే లివర్ని చేంజ్ చేయకపోతే ఇన్ ఎ మ్యాటర్ ఆఫ్ డేస్ పేషెంట్ కెన్ డై. సో దిస్ ఈజ్ ద థర్డ్ మెయిన్ ఇండికేషన్ ఫర్ లివర్ ట్రాన్స్ప్లాంటేషన్. చాలా సందర్భాల్లో కాలేయ సమస్యలు మందుల సాయంతోనే తగ్గిపోతూ ఉంటాయి. ఆ స్థాయి దాటి కాలేయం దెబ్బతినిపోతే మాత్రం ఇక లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఒక్కటే పరిష్కారం. కాలేయ మార్పిడి అవసరమైన రోగులు ఆరోగ్యపరంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు. ఒకసారి సిరోసిస్ బారిన పడితే ఇక జీవితం దినదిన గండంగా తయారవుతుంది. కామెర్లతో శరీర రంగు మారిపోయి కాళ్ల వాపులు, ఛాతీ, పొట్ట నిండా నీరు చేరి ఆహారం తీసుకోలేక బలహీనంగా తయారై ఎంతో అసౌకర్యంగా కనిపిస్తారు. వీరికి ఒకసారి కాలేయ మార్పిడి జరిగితే వారి జీవన చిత్రం పూర్తిగా మారిపోతుంది. శరీర రంగు మామూలుగా మారుతుంది. వ్యాధి లక్షణాలన్నీ మటుమాయమై సాధారణ మనుషుల్లా తయారవుతారు. లివర్ ట్రాన్స్ప్లాంట్ ఆపరేషన్లో 2 మెయిన్ స్టెప్స్. ఫస్ట్ స్టెప్లో డ్యామేజ్ అయిన లివర్ని ఆపరేషన్ చేసి బాడీ నుంచి తీసేసి వెంటనే కొత్త లివర్ని పెట్టి అన్ని రక్తనాళాలన్నీ జాయిన్ చేసి, పిత్తం ట్యూబ్ అన్ని జాయిన్ చేసి. సో ఇది 2 మెయిన్ స్టెప్స్ ఆఫ్ లివర్ ట్రాన్స్ప్లాంటేషన్. లివర్ ట్రాన్స్ప్లాంట్ చేయాలంటే మోస్ట్ ఇంపార్టెంట్ కొత్త లివర్. అండ్ దీనికి మెయిన్లీ టూ వేస్ ఇన్ విచ్ అ పేషెంట్ కెన్ గెట్ అ న్యూ లివర్. వెస్టర్న్ కంట్రీస్, అమెరికాలో కానీ, యునైటెడ్ కింగ్డమ్లో కానీ, యూరోప్లో కానీ అయితే మోస్ట్ ఆఫ్ ద ట్రాన్స్ప్లాంట్ని కెడావరిక్ ట్రాన్స్ప్లాంటేషన్స్ అంటారు. అంటే ఎవరైనా పేషెంట్ హెడ్ ఇంజరీ, యాక్సిడెంట్ అయ్యి హెడ్ ఇంజరీ అయ్యి, లేకపోతే స్ట్రోక్ వచ్చి కోమాలోకి వెళ్ళిపోయి బ్రెయిన్ పనిచేయకపోతే
అప్పుడు ఐసీయూలో ఉన్న డాక్టర్స్ ఇంకా ఈ పేషెంట్ని ఇంకా ఏమీ చేయలేము, మనం బ్రతికించలేము, డెత్ అయిపోయింది అని డిసైడ్ చేసిన తర్వాత ఫ్యామిలీని అప్రోచ్ చేసి మీ పేషెంట్ ఆర్గన్స్ని డొనేట్ చేస్తారని అడుగుతారు. సో ఫ్యామిలీ అగ్రీ చేస్తే వాళ్ళ నుంచి, ఆ డోనర్ నుంచి లివర్ కానీ, కిడ్నీస్ కానీ, హార్ట్, లంగ్స్ తీసుకుని అది పేషెంట్కి ఇస్తారన్నమాట. దాన్ని కెడావరిక్ లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ అంటారు. సో ఇప్పుడు మనం అమెరికాలో కానీ యూకేలో కానీ చూస్తే 90 to 95% ఆఫ్ ఆల్ ట్రాన్స్ప్లాంట్స్, లివర్ ట్రాన్స్ప్లాంట్స్ కెడావరిక్ ట్రాన్స్ప్లాంటేషన్స్. అమెరికా కంపేర్ చేస్తే మన దేశంలో కెడావరిక్ డొనేషన్ ఒక 1% 2% ఉంది. సో దీనివల్ల ఏమవుతుందంటే ఎంతోమంది పేషెంట్స్కి ట్రాన్స్ప్లాంట్ అర్జెంటుగా అవసరమైనా కూడా ఆర్గన్స్ లివ్. సో అందుకని జపాన్లో లివింగ్ డోనర్ లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ అనే ప్రొసీజర్ స్టార్ట్ చేశారు. దీనిలో ఏమవుతుందంటే పేషెంట్ ఫ్యామిలీ మెంబర్స్ దే కెన్ డొనేట్ అ పార్ట్ ఆఫ్ హిజ్ ఆర్ హర్ లివర్. ఆ లివర్ని కేర్ఫుల్గా డివైడ్ చేసి లివర్ తీసుకుని ఆ లివర్ని ట్రాన్స్ప్లాంట్ చేస్తాం అన్నమాట పేషెంట్లు. దాన్ని లివింగ్ డోనర్ లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ అంటారు. అండ్ దట్ ఈస్ ద మోస్ట్ కామన్ టైప్ ఆఫ్ ట్రాన్స్ప్లాంటేషన్ డన్, లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ డన్ ఇన్ ఇండియా అండ్ ఆల్ అదర్ ఏషియన్ కంట్రీస్. సో మన దేశంలో 80% ఆఫ్ ఆల్ లివర్ ట్రాన్స్ప్లాంట్స్, మోర్ దెన్ 80% ఆఫ్ ఆల్ లివర్ ట్రాన్స్ప్లాంట్స్ ఆర్ లివింగ్ డోనర్ లివర్ ట్రాన్స్ప్లాంటేషన్స్. మనకు ప్రాణాధారమైన కాలేయాన్ని కృత్రిమంగా తయారు చేయలేం కాబట్టి వేరే వ్యక్తి నుంచి సేకరించాలి. బ్రెయిన్ డెడ్ అంటే మెదడు పనిచేయటం ఆగిపోయిన వ్యక్తుల నుంచి కానీ, కుటుంబ సభ్యులు లేక సన్నిహితుల నుంచి కాలేయాన్ని సేకరించాల్సి ఉంటుంది. లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ అన్నది విజయవంతమైన సర్జరీ. కాలేయ మార్పిడి సర్జరీకు సుమారుగా 6 నుంచి 14 గంటల సమయం పడుతుంది. పాడైన కాలేయాన్ని తొలగించి దాని స్థానంలో కొత్తగా సేకరించిన కాలేయాన్ని మార్పిడి చేస్తారు. చివరగా మళ్లీ రక్తనాళాలు, బయలునాళాన్ని సరిగా కలుపుతారు. దీంతో రక్తం కాలేయంలోకి తిరిగి మళ్లీ ప్రవహిస్తుంది. ఆపరేషన్ పూర్తయ్యాక పేషెంట్ కొత్త కాలేయం అభివృద్ధి చెంది సరిగ్గా పనిచేయటం మొదలుపెట్టే వరకు రోగిని ఆసుపత్రిలోనే 2 నుంచి 3 వారాలు ఉంచుతారు. ఇక కొత్తగా అమర్చిన కాలేయాన్ని శరీరం తిరస్కరించే ముప్పును, ఇన్ఫెక్షన్లను నివారించడానికి మందులు ఇస్తారు. కాలేయ మార్పిడి చేయించుకున్న ప్రతి 100 మందిలో దాదాపు 80 మంది ఆయుర్దాయం కనీసం 5 నుంచి 10 ఏళ్ల వరకు పెరుగుతుందని చెబుతున్నారు డాక్టర్లు. కాలేయ మార్పిడి తర్వాత లైఫ్ స్టైల్ అంటే అది డిపెండ్స్ ఆన్ ద టైమ్ లైన్స్. సో నార్మల్గా ఏం చెప్తామంటే పేషెంట్కి ఫస్ట్ 3 to 6 months కొంచెం ఎడిషనల్ జాగ్రత్తలు తీసుకోవాలి. ఎడిషనల్ జాగ్రత్తలు అంటే ఒకే ఒక రూమ్లో ఉండి బయటికి రాకూడదు అని అనుకుంటారు. అలా కాదు. యూ కెన్ హ్యావ్ ఎ నార్మల్ లైఫ్. సో అందరితోటి మాట్లాడవచ్చు, ఇంట్లో ఉండొచ్చు, దే కెన్ ఈట్, దే కెన్ ట్రావెల్. కాకపోతే ఏంటంటే బయటికి వెళ్తే మాస్క్ వేసుకోమని చెప్తాం. కొంచెం మంచినీళ్ళు, బాటిల్ వాటర్ కానీ లేకపోతే ఇంటి నుంచి వాటర్ బాటిల్ వేసుకోమని చెప్తాం. ఎప్పుడు హ్యాండ్ వాష్ కానీ హ్యాండ్ రబ్ కానీ యూజ్ చేయమని చెప్తాం. మనం కరోనా టైంలో మనం యూజ్ చేసిన ప్రికాషన్స్ అది ఫస్ట్ 3 to 6 months ఇది ఇంపార్టెంట్. ఎందుకంటే ఆ టైంలోనే మనకి ఈ మెడిసిన్స్ డోసులు కొంచెం ఎక్కువ ఉంటాయి కాబట్టి కొంచెం ఇన్ఫెక్షన్ రిస్క్ ఎక్కువ ఉంటుంది. సో అందుకని కొంచెం ఎడిషనల్ జాగ్రత్త తీసుకోవాలన్నమాట. ఆఫ్టర్ 6 months ప్రికాషన్స్ విల్ కమ్ డౌన్ స్లోలీ. సో మనం దే కెన్ గో బ్యాక్ టు వర్క్, దే కెన్ ట్రావెల్, దే కెన్ ఈట్ ఆల్మోస్ట్ ఎవ్రీథింగ్. ఓన్లీ ప్రికాషన్ ఏంటంటే మెడిసిన్స్ రెగ్యులర్గా వేసుకోవాలి. ఎందుకంటే ఈ మెడిసిన్స్ రెగ్యులర్గా వేసుకోకపోతే లివర్కి రిజెక్షన్ అయ్యే ఛాన్స్ ఉంది. అండ్ చెకప్లో ఉండాలన్నమాట. సో ఈ మెడిసిన్స్ పనిచేస్తున్నాయా, కరెక్ట్గా పనిచేస్తున్నాయా లేదా, ఈ మెడిసిన్స్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉన్నాయా లేదా చూసుకోవడానికి రెగ్యులర్ ఫాలోఅప్లో ఉంటారు. సో ఫస్ట్ 1 month వారానికి ఒకసారి చూస్తాము, తర్వాత 2 నెలలు 2 వారాలకు ఒకసారి చూస్తాం, 6 months తర్వాత నెలకోసారో 2 నెలలకు ఒకసారి చూస్తాం. ఇన్ఫ్యాక్ట్ 2 years తర్వాత 3 years తర్వాత 6 నెలలకు ఒకసారి చూస్తాం పేషెంట్. సో లైఫ్ లాంగ్ ఫాలోఅప్లో ఉండాలి, కానీ ఫ్రీక్వెన్సీ తక్కువ అవుతుంది. మెడిసిన్స్ వేసుకోవాలి, మెడిసిన్స్ ఎన్ని మెడిసిన్స్ తీసుకుంటున్నారో డోసులు తక్కువ అవుతాయి, కానీ కంప్లీట్లీ స్టాప్ చేయకూడదు. యాజ్ లాంగ్ యాజ్ మెడిసిన్స్ రెగ్యులర్గా తీసుకుని చెకప్లో ఉంటే దే కెన్ హ్యావ్ ఎ నార్మల్ లైఫ్. పిల్లలకి ట్రాన్స్ప్లాంట్ చేసిన తర్వాత వాళ్ళు స్కూల్కి వెళ్ళి, కాలేజ్కి వెళ్ళి, జాబ్ చేస్తూ, దే గాట్ మ్యారీడ్, దే హ్యాడ్ చిల్డ్రన్. సో దే కెన్ హ్యావ్ ఎ కంప్లీట్లీ నార్మల్ లైఫ్. కాలేయ మార్పిడి జరిగిన తర్వాత కొత్తగా అమర్చిన కాలేయం శరీరంలో నెమ్మదిగా ఇమిడిపోతుంది.
ఇతర అవయవాల నుంచి సహాయం తీసుకుని కుదురుకుంటుంది. ఆ తర్వాత నెమ్మదిగా తన విధులు నిర్వర్తించటం ప్రారంభిస్తుంది. ఇందుకు కొన్ని వారాల నుంచి నెలల సమయం పడుతుంది. సాధారణంగా శరీరంలోకి ఇతర జీవ అంగాలు ప్రవేశిస్తే దేహం దాన్ని తిరస్కరిస్తుంది. దీన్ని రిజెక్షన్ అని పిలుస్తారు. ఈ పరిస్థితిని నివారించేందుకు రోగ నిరోధక వ్యవస్థను కాస్త బలోపేతం చేసేందుకు మందులు వాడతారు. ఒక్కోసారి ఈ మందుల డోసు పెరిగితే దుష్ప్రభావాలు రావచ్చు. అందుచేత జాగ్రత్తగా మందుల్ని అందిస్తారు. కాలేయ మార్పిడి తర్వాత తరచుగా ఇన్ఫెక్షన్లు సోకుతూ ఉంటాయి. వీటిని నివారించుకునేందుకు ఎప్పటికప్పుడు డాక్టర్ పర్యవేక్షణలో మందులు వాడాలి. ఆహార పానీయాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. తాజాగా ఉండే పరిశుభ్రమైన పోషకాహారాన్ని మాత్రమే తీసుకోవాలి. ఆల్కహాల్, మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి. కలుషిత నీరు, కలుషిత ఆహారాన్ని ఎట్టి పరిస్థితుల్లో తీసుకోకూడదు. ఆధునిక క్యాన్సర్ చికిత్సల్లో ఇమ్యూనోథెరపీ బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది. ఊపిరితిత్తులు, కిడ్నీ, మూత్రాశయం వంటి పలు అవయవాల క్యాన్సర్ల చికిత్సలో ఇది ఎంతగానో తోడ్పడుతుంది. కానీ కాలేయ క్యాన్సర్ మీద మాత్రం అంతగా ప్రభావం చూపడం లేదు. దీని లోగుట్టు తెలుసుకోవడానికి అమెరికాలోని సాల్క్ ఇన్స్టిట్యూట్కి చెందిన పరిశోధకులు ఎలుకలు, మనుషుల కాలేయ కణుతుల మీద ఒక అధ్యయనం నిర్వహించారు. అధ్యయనంలో భాగంగా కాలేయం, రోగ నిరోధక వ్యవస్థ రెండూ ఒకదానిపై మరొకటి చూపుతున్న ప్రభావాలను పరిశీలించారు. టీ కణాలనే రోగ నిరోధక కణాల పనితీరును కాలేయంలోని కొన్ని పైత్య రసాలు అణిచివేస్తున్నట్లు, ఇది కణితి వృద్ధి చెందడానికి దోహదం చేస్తున్నట్లు పరిశోధనలో గుర్తించారు. కాలేయ కణితి వాతావరణంలో ప్రత్యేక గుణాలను తెలుసుకోవడానికి పరిశోధకులు ముందుగా బయాప్సీ నమూనాల ఆధారంగా ఏ పైత్యరసాలు వాటిలో ఉన్నాయో వర్గీకరించారు. కాంజుగేటెడ్ పైత్యరసాలు పెద్ద మొత్తంలో ఉన్నట్లు తేలడంతో ఇవి నేరుగా క్యాన్సర్ కణుతుల వృద్ధికి కారణం అవుతున్నాయేమోనని పరిశీలించారు. ఈ కాంజుగేటెడ్ పైత్యరసాల తయారీకి తోడ్పడే BAAT అనే ప్రోటీన్ను తొలగించగా ఎలుకల్లో కణితి వృద్ధి తగ్గినట్లు తేలింది. కాలేయ క్యాన్సర్తో బాధపడే మనుషుల్లో ఈ ప్రోటీన్ను నియంత్రించడం ద్వారా ఇమ్యూనోథెరపీ సమర్థంగా పనిచేసేలా చేయొచ్చుననే అభిప్రాయానికి పరిశోధకులు వచ్చారు. అనంతరం టీ కణాల పనితీరు మీద ప్రభావం చూపగల 20 పైత్యరసాలను వేరు చేశారు. చివరికి UDCA అనే పైత్యరసం టీ కణాల సామర్థ్యాన్ని పెంచుతున్నట్లు గుర్తించారు. దీన్ని మాత్రల రూపంలో ఇచ్చి మోతాదులు పెరిగేలా చేస్తే ఎలుకల్లో కాలేయ కణితి వృద్ధి ఆగుతుండడం విశేషం. ఈ నేపథ్యంలో కాలేయ క్యాన్సర్ చికిత్సలో UDCAను చేర్చితే మంచి ఫలితం కనిపిస్తుందని పరిశోధకులు భావిస్తున్నారు. నేడు బాల్యం సెల్ ఫోన్లలో బందీగా మారిపోయింది. స్కూల్లో గడిపే సమయాన్ని మినహాయిస్తే ఎక్కువ భాగం ఇవాళ పిల్లలు ఫోన్లతోనే కాలక్షేపం చేస్తున్నారు. గంటల తరబడి వీడియోలు చూస్తూ, గేములు ఆడుతూ కాలం గడిపేస్తున్నారు. పిల్లల్ని సముదాయించే ఓపిక లేక, వారితో గడిపేందుకు సమయం చిక్కక కొంతమంది తల్లిదండ్రులు చేజేతులారా పిల్లల చేతుల్లో ఫోన్లను పెట్టేసి ఇతరత్ర వ్యాపకాల్లో మునిగిపోతున్నారు. పొగ, మద్యం, డ్రగ్స్తో విపరిణామాలు ఉన్నట్లే సెల్ ఫోన్లకు అలవాటు పడడం వల్ల పిల్లలకు సమస్యల తాకిడి పెరుగుతుందని చెబుతున్నారు నిపుణులు. ఈ నేపథ్యంలో పిల్లలు ఫోన్ల మీద ఎక్కువ సమయం గడపకుండా ఉండేందుకు ఏం చేయాలో, తల్లిదండ్రులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఇవాళ సెల్ ఫోన్ అనేది నిత్యావసరమే కాదు, చేతికి ఒక ఆభరణంలా మారిపోయింది. చిన్న పెద్ద అందరూ మొబైల్ ఫోన్లు చూడటానికి బాగా అలవాటు పడిపోయారు. ఇక పిల్లలైతే చెప్పాల్సిన పని లేదు. ఇంట్లో ఉన్నంతసేపు సెల్ ఫోన్లకు అతుక్కుపోతున్నారు. వీడియోలు చూస్తూ, గేములు ఆడుతూ గంటల తరబడి ఫోన్ల మీదే గడిపేస్తున్నారు. ఒక రకంగా చెప్పాలంటే పిల్లలు ఫోన్లకు బానిసలుగా మారారనే చెప్పుకోవచ్చు. మరి పిల్లల్లో ఈ వ్యసనానికి అడ్డుకట్ట వేసేదెలా? ఇందుకు తల్లిదండ్రులు కొన్ని ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. ముందుగా తల్లిదండ్రులు ఏం చేసినా పిల్లలు అనుకరిస్తారనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. వారి ముందు తల్లిదండ్రులు ఫోన్లు వాడటం, టీవీలు చూడటం మానుకోవాలి. వాళ్లతో మాట్లాడటం, ఆడుకోవటం, కబుర్లు చెప్తూ ఉంటే పిల్లలు కూడా అదే విధానం కొనసాగిస్తారు. పిల్లలు టీవీ, ఫోన్లను వాడుతున్నప్పుడు వారిని గమనిస్తూ ఉండండి. మీ పర్యవేక్షణలోనే వాళ్ళు ఉండేటట్లు ఏర్పాట్లు చేసుకోండి. ఏదైనా సినిమా అయినా, షోలైనా పిల్లలతో కలిసి మీరు చూడండి. కేవలం వినోదం కోసం కార్టూన్ బొమ్మలు కాకుండా అందుబాటులో ఉన్న టెక్నాలజీని ఉపయోగించుకొని విజ్ఞానం అందించే విషయాలను పిల్లలకు తెలియజేయండి. నేటి తరం పిల్లలకు టెక్నాలజీ తల్లిదండ్రుల కంటే ఎక్కువగానే తెలుసు అని చెప్పాలి.
అందువల్ల తల్లిదండ్రులకు ఏం తెలియదు అనుకుంటే పిల్లలు తప్పులు చేసేందుకు అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అందువల్ల పిల్లలతో పాటు తల్లిదండ్రులు టెక్నాలజీ గురించి ఎక్కువగా తెలుసుకోవాలి. పిల్లలకు ప్రతి విషయం గురించి తెలుసుకుని చెప్పాలి. మనలో కొంతమంది తల్లిదండ్రులు పిల్లలు కాస్త అల్లరి చేయగానే ఏడుపు ఆపటానికి ఫోన్ ఇస్తుంటారు. దీన్ని ఆసరాగా చేసుకుని పిల్లల్లో ఏడ్చి మరీ ఫోన్ తీసుకోవాలనే ఆలోచన ధోరణి పెరుగుతుంది. ఇది ఎంతమాత్రం మంచిది కాదు. పిల్లలు ఏడ్చినా అలిగినా వారికి ఏం కావాలో అడిగి తెలుసుకోవాలి. వారితో కాసేపు ప్రేమగా మాట్లాడాలి. ఎలక్ట్రానిక్ వస్తువులు వాడుకునేందుకు ఒక నిర్ణీత సమయాన్ని కేటాయించుకోండి. ఇంట్లో అందరూ ఆ సమయంలో తమ తమ పనులు పూర్తి చేసుకోవాలనే నిబంధన పెట్టండి. ఆ తర్వాత అందరూ కలిసి ఉండేలా ప్రణాళికను సిద్ధం చేసుకోండి. ఇలా తరచూ చేస్తూ ఉంటే పిల్లలకు ఒక పద్ధతి ప్రకారం అన్ని పనులు చేసుకునే విధానం అలవడుతుంది. ఫోన్లకు, ఎలక్ట్రానిక్ గాడ్జెట్లకు బానిసలుగా మారకుండా ఉంటారు. చిన్న పామునైనా సరే పెద్ద కర్రతో కొట్టాలంటారు పెద్దలు. గర్భిణీ దశలో రక్తనాళాల్లో కనిపించే బ్లడ్ క్లాట్స్పై ఇలాంటి అవగాహనే అవసరం. థ్రాంబోసిస్, డీవీటీ వంటి జబ్బులతో బాధపడే వారికి, ఊబకాయం, ఎక్కువగా కదలికలు లేని జీవితం గడిపే వారికి రక్తనాళాల్లో గడ్డలు ఏర్పడే ముప్పు ఎక్కువగా ఉంటుంది. రక్తపు గడ్డలు మూలంగా రక్త ప్రసరణ వ్యవస్థ అస్తవ్యస్తం అవుతుంది. రక్తపు గడ్డలు పైకి ప్రయాణించి ఊపిరితిత్తులకు, గుండెకు, మెదడుకు చేరడంతో ఏకంగా గుండెపోటు, పక్షవాతం వంటి విపత్తులు ముంచుకొస్తాయి. ప్రాణవాయువును అందించే ఊపిరితిత్తులు కుప్పకూలడంతో ఏకంగా మన ప్రాణాలే ప్రమాదంలో పడతాయి. ఈ నేపథ్యంలో గర్భిణీ దశలో బ్లడ్ క్లాట్స్ ముప్పును తప్పించుకునేందుకు ఏం చేయాలో డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. గర్భిణీ దశలో రక్తం గడ్డగట్టే ప్రమాదం ఎందుకు పెరుగుతుంది? బ్లడ్ క్లాట్స్ అనేది దాని మామూలుగా ఏమంటామంటే డీప్ వెనస్ థ్రాంబోసిస్ అంటాం. మోస్ట్ కామన్గా వచ్చేది ప్రెగ్నెంట్ ఫీమేల్స్లో లోవర్ ఎక్స్ట్రీమిటీస్లో వస్తుంది. అంటే కాళ్ళల్లో, అక్కడ పిక్కల్లో అక్కడ వాసినట్టు, థైస్ దగ్గర వాసి అలా వస్తూ ఉంటుంది. అది డీవీటీ అంటాం, డీప్ వెనస్ థ్రాంబోసిస్. అది ఒక్కొక్కసారి పైకి వెళ్ళి అలానే ఊపిరితిత్తుల్లో కూడా వెళ్ళొచ్చు. అంటే ఊపిరితిత్తులోకి అంటే పల్మరీ ఎంబాలిజం అంటాం అనమాట. దానివల్ల సడన్గా వాళ్ళకి గుండె నొప్పి వచ్చినట్టు అవ్వటం, షార్ట్నెస్ ఆఫ్ బ్రెత్ వస్తుంది. అలానే ఆయాసం వచ్చి బ్లడ్ సర్క్యులేషన్లో వాటిలో రకరకాల మార్పులు వచ్చి అది ఒక సీరియస్ కండిషన్ లాగా అవుద్ది అనమాట. సిమ్టమ్స్ అనేది కాళ్ళల్లోనే రక్తం గడ్డగట్టింది అనుకోండి, దానివల్ల కాళ్ళు వాపు రావటం, అది ఒక సైడ్ వస్తుంది, కొంతమందిలో రెండు వైపులా రావచ్చు. కానీ మోస్ట్ కామన్గా వచ్చేది ఒకవైపే వస్తుంటుంది అనమాట. దానివల్ల కాలు వాపు రావటం, నొప్పి రావటం, కాలు రెడ్నెస్ రావటం అటువంటి ఉంటుంది. అదే కనుక ఊపిరితిత్తులకి వెళితే దాంతో బాగా ఆయాసం వచ్చి గుండెల్లో నొప్పి రావటం అటువంటివి కూడా రావచ్చు. గర్భిణీ దశలో రక్తం గడ్డలు కట్టే ప్రమాదం ఎవరికి ఎక్కువ? వాళ్ళకి ఎప్పుడన్నా ఇంతకుముందు బ్లడ్ క్లాట్లు ఫామ్ అయినాయి అనుకోండి, అంటే ఇంతకుముందు ప్రీవియస్గా ప్రెగ్నెన్సీ రాకముందు వేరియస్ కండిషన్స్ వల్ల వచ్చిన వాళ్ళకి రిస్క్ ఎక్కువ ఉంటుంది అనమాట. అలానే ఫ్యామిలీ హిస్టరీ అనేది కూడా ఇంపార్టెంట్. ఫ్యామిలీలో ఎవరికైనా బ్లడ్ క్లాట్లు ఫామ్ అయి ఉంటే, అలా మదర్కి కానీ వాళ్ళకి ఎవరికైనా ఉంటే పేషెంట్ కూడా రావడానికి ఆస్కారం ఉంటుంది. అలానే కొంతమందిలో హైపర్ కోయాగుల్ స్టేట్స్ ఉంటాయి అన్నమాట. అవి జన్యుపరమైనటువంటి కారణాలు ఉంటాయి. లేకపోతే సిస్టమిక్ లోపస్ ఎరిథమెటోసిస్ అంటాం, SLE అంటాం. అటువంటి కండిషన్స్లోనూ వీటిల్లో వచ్చే రిస్క్ ఎక్కువ ఉంటుంది అనమాట. తెలియకుండా కొంతమందిలో క్యాన్సర్ ఉండొచ్చు. క్యాన్సర్ ఉన్నా సరే అటువంటి బ్లడ్ క్లాట్లు ఫామ్ అవడానికి ఆస్కారం ఉంటుంది. గర్భిణీలో బ్లడ్ క్లాట్స్ని ఎలా గుర్తిస్తారు? ప్రెగ్నెన్సీలో బ్లడ్ క్లాట్లు వస్తే మనం ఒక పద్ధతిగా చూడాలన్నమాట. వాళ్ళ సిమ్టమ్స్ని మనం చూసి, అంటే వాళ్ళకి లక్షణాలు ఎలా ఉన్నాయని చెప్పి ముందు కాళ్ళల్లో అల్ట్రాసౌండ్ చేసి బ్లడ్ క్లాట్ ఫామ్ అయినా లేదా చూడొచ్చు అనమాట. అది చాలా తేలికైన విషయం, ఈజియెస్ట్ థింగ్. కొంతమందిలో మామూలుగా ప్రెగ్నెన్సీ లేని వాళ్ళు అయితే డీడైమర్ టెస్ట్ అనేది చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. కానీ ప్రెగ్నెన్సీలో ఏంటంటే డీడైమర్ టెస్ట్ దాని నార్మల్ వాల్యూ ఎంతో తెలియదు. అది చేయటం వల్ల కన్ఫ్యూజన్ కూడా ఎక్కువ అవుద్ది. ఇప్పుడు కామన్గా ఈజియెస్ట్ థింగ్ ఏంటంటే అల్ట్రాసౌండ్ చేయటం అనేది. అలానే ఈ డీవీటీ ఊపిరితిత్తులోకి వెళ్ళింది అనుకోండి, పల్మరీ ఎంబాలిజం అయితే దాన్ని మాత్రం సిటీ స్కాన్ చేయించాలి. సిటీ స్కాన్ చాలా ఈజీగా అయిపోద్ది. దాంతో రేడియేషన్ రిస్క్ ఉంటుంది, కానీ దట్ ఈస్ ద ఈజియెస్ట్ థింగ్ టు డూ అనమాట. ఒకవేళ పల్మరీ ఎంబాలిజం అలా అటువంటి సస్పెక్ట్ చేస్తే. గర్భిణీ దశలో బ్లడ్ క్లాట్స్కి చికిత్స ఎలా ఉంటుంది?
ట్రీట్మెంట్ ఆప్షన్స్ నాన్ ప్రెగ్నెంట్ పేషెంట్స్కి చేసినట్టే చేస్తాం, కానీ మనం మందులు వాడేది మాత్రం కొంచెం డిఫరెంట్గా ఉంటుందండి. ఎందుకంటే పొట్టలో ఉన్నటువంటి బేబీకి ఎఫెక్ట్ అవ్వకుండా మనం చూసుకోవాలి కాబట్టి అన్ని రకాల మందులు మనం వాడలేం. కామన్గా ఏంటంటే హెపరిన్ అనేది వాడితే తేలిగ్గా ఉంటుంది. దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ అనేది ఫీటస్ కానీ మదర్ కానీ పెద్ద ఇబ్బందులు ఉండవు. ప్లాసెంటల్ బ్యారియర్ క్రాస్ చేయనటువంటి మందులు వాడితే మంచిది, ఎందుకంటే అది వెళ్ళి బేబీని ఎఫెక్ట్ చేయకుండా ఉండడానికి చూసుకోవాలి మనం. ట్రీట్మెంట్ అనేది ప్రెగ్నెన్సీ త్రూఅవుట్ ద ప్రెగ్నెన్సీ వాడతాము. ప్రెగ్నెన్సీ అయిపోయిన తర్వాత కొంతకాలం వాడి దాని తర్వాత మనం దాన్ని ఎవాల్యుయేట్ చేయాలన్నమాట. అసలు ఎందుకు వచ్చినాయి క్లాత్స్, ఏమన్నా జన్యుపరమైనటువంటి కారణాలు ఉన్నాయా లేదా చెక్ చేసామనుకోండి, దాన్ని బట్టి మనం డిసైడ్ చేయొచ్చు అనమాట ఎంతకాలం వాడాలి ఏంటి మెడిసిన్స్ అనేది. కాన్పు తర్వాత కూడా రక్తం గడ్డలు కట్టే ప్రమాదం ఉంటుందా? మామూలుగా పోస్ట్ పార్టం అంటే డెలివరీ అయిన తర్వాత మన బాడీలో మెకానిజమ్స్ అన్ని మారిపోయి బ్లడ్ క్లాటింగ్కి, డెలివరీ ఎప్పుడు బ్లడ్ క్లాట్ అవడానికి మన బాడీ చాలా చేంజెస్ తీసుకొస్తుంది అనమాట. దానివల్ల ఫస్ట్ 6 వీక్స్ చాలా ఇంక్రీజ్ రిస్క్ ఉంటుందండి. అందుకని ఆ టైంలో మామూలు వాళ్ళకు కూడా దేర్ ఇస్ ఇంక్రీజ్ రిస్క్ ఆఫ్ బ్లడ్ క్లాట్స్. అందుకని వాళ్ళు ఎక్కువ యాక్టివ్గా ఉంటే సో ఆ ఛాన్సెస్ అన్నీ తగ్గుతాయి అన్నమాట. గర్భిణీ దశలో రక్తం గడ్డలు కట్టే ప్రమాదాన్ని నివారించవచ్చా? ఫ్యామిలీ హిస్టరీ ఉన్నా ప్రీవియస్ హిస్టరీ ఉన్నా సరే అప్పుడు మాత్రం మనం ఈ మందులు వాడాల్సిన అవసరం ఉంటుంది. లో మాలిక్యులర్ హెపరిన్, ఆస్పిరిన్ అటువంటివి. అలానే బాగా నీళ్లు తాగి హైడ్రేటెడ్గా ఉండాలి, యాక్టివిటీ ఉంటే ప్రాబ్లం ఉండదు. అలానే కాళ్ళు క్రాస్డ్గా పెట్టుకొని కూర్చోకుండా ప్రొలాంగ్డ్ సిట్టింగ్ లేకుండా ఉండటం, అలానే లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్స్ అటువంటివన్నీ అవాయిడ్ చేసామనుకోండి, అప్పుడు ఈ క్లాట్ ఫామ్ అవటం అనేది తగ్గుద్ది. గర్భిణీ దశలో రక్తనాళాలలో ఏర్పడే రక్తపు గడ్డల్ని సకాలంలో గుర్తించడంతో పాటు సత్వర వైద్యం తీసుకోవడం చాలా కీలకం. మొదట్లోనే గుర్తిస్తే మందుల సాయంతోనే రక్తపు గడ్డల్ని సులువుగా కరిగించవచ్చు. గర్భంతో ఉన్నప్పుడు చురుకైన జీవనశైలిని ఆచరించడం ద్వారా బ్లడ్ క్లాట్స్ ముప్పును చాలా వరకు నివారించుకోవచ్చు. ఒక చిన్న చిట్కా మీకోసం. తీవ్రమైన తలనొప్పితో బాధపడుతున్నప్పుడు కొద్దిగా హారతి కర్పూరానికి కొంచెం మంచి గంధాన్ని కలిపి ఆ మిశ్రమాన్ని నుదిటిపైన రాయండి. తలనొప్పి నుంచి తక్షణమే ఉపశమనం లభిస్తుంది.